చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు బై డిఫాల్ట్గా రోడ్లు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎక్కడో దగ్గర, ఎందుకంటే అంత పెద్ద నాణ్యమైన రోడ్లు ఎవరు వేయట్లేదు కాబట్టి ఎక్కడో దగ్గర కోతలకు గురైపోతూ ఉంటాయి, రోడ్లు దెబ్బతింటూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ దెబ్బతిన్న రోడ్లను ఏమంటారు, బూడిదతో కప్పి పెట్టమని, ఇంకొంచెం మట్టి అట్లా వేసి కప్పి పెట్టమని, ఏదో జస్ట్ మైనర్ రిపేర్ లాగా చేసేసి రోడ్లు చూడండి బ్రహ్మాండంగా వేసేసాం మేము అని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అయితే ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని, రోడ్ల విషయంలో వీళ్ళు చేసింది ఏమీ లేదు అని స్వయాన కూటమికి సంబంధించిన జనసేన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి సత్యనారాయణ గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వాళ్ళు ఇన్ని రోజులు రోడ్ల మీద చెప్పినవన్నీ కరెక్ట్ కాదు అని బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఆయన మాట్లాడిన మాటలు ఇన్ని రోజులు వీళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ కాదు అనే విషయాన్ని అయితే తేట తెల్లం చేశాయి. ఆయన ఏమంటారు, జనసేన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు ఏమంటారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అయ్యా మేము ఊర్లలోకి పోతూ ఉంటే, క్షేత్రస్థాయికి వెళ్తూ ఉంటే జనాలు అడుగుతూ ఉన్నారు, రోడ్లు ఇంకేదైనా డ్రైనేజీలు బాగు చేస్తామని ఓట్లేస్తే మీరేం చేస్తూ ఉన్నారు, సంక్షేమం మీకంటే వాళ్ళు ఇచ్చారు కదా సంక్షేమం ఇంతకుముందు ప్రభుత్వం కూడా, మరి రోడ్లు ఇంకా డ్రైనేజ్ అన్న రిపేర్ మంచిగా వేస్తారని చెప్పి ఓట్లేసాం కదా, మీరు ఎక్కడేస్తున్నారు, ఏం పట్టించుకుంటున్నారని చెప్పి నిలదీస్తూ ఉన్నారు. రోడ్లు మనం వేయకపోతే జనాలకు మొహం కూడా చూపించుకోలేము. అయితే నా నియోజకవర్గంలో 10 కోట్లు కేటాయించాము రోడ్లకు, కానీ ఆ కాంట్రాక్టర్ రోడ్లు ఏమంటే పాత బిల్లులు ఉన్నాయి, అవి క్లియర్ చేయండి వేస్తామని చెప్పి అంటూ ఉన్నారు. కాదని చెప్పి మనం ఏమైనా ప్రెజర్ చేస్తే ఇంకా ఆత్మహత్య చేసుకుంటారు అంటూ ఉన్నారు. పాత బిల్లులు కొన్నైనా క్లియర్ చేయకుండా వీళ్ళు రోడ్లు వేయరు. రోడ్లు వేయకపోతే జనాలు మన మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు, మన మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. దయచేసి ఎన్నో కానీ పాత బిల్లులన్నా రిలీజ్ చేసుకుంటూ రండి, ఇప్పుడు రోడ్లు వేయండి. రోడ్లు వేయకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని జనసేన ఎమ్మెల్యే గారు స్వయాన అసెంబ్లీలో చెప్పిన మాటలు. అంటే ఏంటి, రోడ్లు బాగోలేవని చెప్పి అంగీకరించినట్లేనా? ఇన్ని రోజులు వీళ్ళు మేము రోడ్డు బ్రహ్మాండంగా వేసాము, రోడ్లు చందమామల్లే తయారు చేశామని చెప్పి చేసుకుంటూ వచ్చిన ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం అంతా ఫేక్ అని అర్థమైందా? ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలు బట్టి అది ఫేకు. అండ్ క్షేత్రస్థాయిలో వరుసగా ఎన్ని విజువల్స్ వస్తున్నాయో, ఆ రోడ్లు బాగలేక వాహనదారులు ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పి. సో వెరసి ప్రభుత్వం రోడ్ల మీద దృష్టి పెట్టకపోతే ఆ గుంతల్లో కొట్టుకుపోతుంది అని స్వయాన కూటమి పార్టీ ఎమ్మెల్యేలు చెబుతూ ఉండడం ప్రస్తుత పరిస్థితికి అయితే అద్దం పడుతూ ఉంది కదా.